ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. గత 2 మ్యాచ్లలో వరుసగా ఓడి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పడిపోయిన సన్ రైజర్స్ నేడు టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి టాప్ 4లోకి ఎంటర్ కావాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తుంది. మరోవైపు ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో మినహా మిగతా అన్ని మ్యాచ్లలోనూ గెలిచిన రాజస్థాన్ ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. గతేడాది సైతం తొలి అర్ధభాగంలో విశేషంగా రాణించి రెండో అర్ధభాగంలో చతికిలపడిన రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. కానీ ఈ ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లుగా ఈ సీజన్లో వరుసగా విజయాలతోటి దూసుకువెళ్తుంది ఆర్ఆర్ జట్టు. ఆడిన 9 మ్యాచ్లలో 8 గెలిచి దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక ఆ జట్టు దృష్టి అంతా టాప్ 2 పైనే. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్తో పాటు కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్లోకి రావడం కలిసొచ్చే అంశం. బౌలింగ్ విషయంలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చహాల్లతోటి బలంగానే కనిపిస్తుంది ఆ జట్టు. ఇక మరోవైపు టాప్ ఆర్డర్ రాణించడంతో ఈ సీజన్లో తొలి అర్ధభాగంలో రికార్డు స్కోర్లు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాదు ఇప్పుడు డీలా పడింది. గత 2 మ్యాచ్లలో ఓపెనర్లు విఫలం కావడంతో తక్కువ స్కోర్లకే పరిమితమైంది. 2 సార్లు కూడా చేజింగ్లోనే ఓడిపోవడం గమనార్హం. ఇక ఇవాళ జరిగేటటువంటి మ్యాచ్లో గెలిచి మళ్ళీ గెలుపుపాట పట్టాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటుగా హెన్రిచ్ క్లాసన్లపైనే ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా బౌలింగ్లో సన్ రైజర్స్ తేలిపోతుంది. బ్యాటింగ్ మెరుపులతో మ్యాచ్లు గెలిచిన ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మ్యాచ్ నుంచైనా భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని ఫ్రాంచైజీ కోరుకుంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాదు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఇప్పటివరకు ఐపీఎల్లో 18 మ్యాచ్లు జరిగాయి. అందులో చెరో 9 మ్యాచ్లు విజయం సాధించాయి. కాగా సన్ రైజర్స్పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్కు మంచి రికార్డు ఉంది. 21 మ్యాచ్ల్లోనే సంజు 791 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాప్ 4లోకి చేరి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంటుంది. ఒకవేళ టాస్ గెలిస్తే మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యొక్క బలం బ్యాటింగే కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 2 సార్లు రెండవసారి బ్యాటింగ్ చేసి ఓడిపోయింది కాబట్టి మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి మరి విజయం సాధించాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ కోరుకుంటుంది. గత మ్యాచ్లలో కూడా అదే పని చేసింది కాబట్టి ఈసారి కూడా టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా బ్యాటింగే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఒకవేళ తాను టాస్ గెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్కు ముందుగా బ్యాటింగ్ అవకాశం ఇవ్వడు. తమ జట్టే ముందే బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ టాస్ కూడా చాలా కీలకం. ఎవరు టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక 2 జట్ల యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలను పరిశీలించినట్లయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడి 8 విజయాలు సాధించి ఒకే ఒక పరాజయంతో మొత్తం 16 పాయింట్లు సాధించి ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరినట్లే అనధికారికంగా. ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టు అవుతుంది. ఇక మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్లు ఆడి 5 విజయాలు 4 పరాజయాలతోటి 10 పాయింట్లు సాధించి మరి 5వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింతగా మెరుగవుతాయి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు. కాబట్టి ప్లే ఆఫ్స్కు చేరడానికి ఈ మ్యాచ్ 2 జట్లకు కూడా చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్కు చేరుతుంది. ఎస్ఆర్హెచ్ గెలిచినట్లయితే ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంటుంది. కాబట్టి ప్లే ఆఫ్స్ పోరు రసవత్తరంగా మారిన నేపథ్యంలో చాలా జట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఒక రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత కేకేఆర్కు మాత్రమే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా పుష్కలంగా మెండుగా ఉన్నాయి. అఫ్కోర్స్ కేకేఆర్ కూడా 12 పాయింట్లు సాధించి ఎల్ఎస్డితో సమానంగా ఉన్న నెట్ రన్ రేట్ విషయంలో మిగతా జట్లన్నిటితో పోలిస్తే తలదన్న రీతిలో కేకేఆర్ యొక్క నెట్ రన్ రేటు చాలా మెరుగ్గా ఉంది ఆర్ఆర్ కంటే కూడా. సో కాబట్టి రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత కేకేఆర్ ఈ 2 జట్లకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఐపీఎల్లో ఈ సీజన్లో ఇకపై జరగబోయే మ్యాచ్లన్నీ కూడా ప్రతి జట్టుకి కీలకమే ప్లే ఆఫ్స్కి చేరడానికి.